ఫస్ట్ మనం పీపీటీని ఎలాగ ఓపెన్ చేయాలో చూద్దామా. మనకి ఇలాగ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ సెర్చ్ అనేది చేయొచ్చు, లేదా ఇక్కడ మనకి స్టార్ట్ బటన్లోకి వెళ్ళినా ఇది చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడికి వెళ్తానే స్టార్ట్ బటన్లో ఇక్కడ పీపీటీ అని ఉంటుంది. రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే ఈ రీసెంట్లో మీకు పిన్ అయి ఉంటుంది. లేదా ఇక్కడ సెర్చ్ బటన్లోకి వెళ్ళి సింపుల్ థింగ్ పీపీటీ అని టైప్ చేసినా ఓకే, లేదా పవర్ పాయింట్ అని టైప్ చేసినా ఓకే. ఇలాగ ఐకాన్ వచ్చేస్తుంది, ఇలాగా వచ్చేస్తుంది అన్నమాట. జస్ట్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మీకు చూడండి ఇలాగ ఓపెన్ అవుతుందమ్మా. ఓకే, ఇప్పుడు మనం వర్డ్లో కావచ్చు, ఎక్సెల్లో కావచ్చు, ఇలాగ కదా మనకు సజెస్ట్ చేస్తుంది. ఇవి ఏంటి అంటే కొన్ని టెంప్లెట్స్ అనమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని రెడీమేడెడ్గా తయారు చేసి ఉంటారు. ఆ టెంప్లెట్స్ అనేది మనకి ఇక్కడ ఉంటాయి. సో నేను ఇప్పుడైతే ప్రజెంట్ బ్లాంక్లోకి వెళ్ళిపోతాను. ఓకే, బ్లాంక్ పైన క్లిక్ చేయాలి. బ్లాంక్ పైన క్లిక్ చేస్తానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందమ్మా. ఓకే, దీన్ని మనం ఏమంటాము అంటే స్లైడ్ అని పిలుస్తాం. స్లైడ్ అని పిలుస్తాం. టోటల్గా మనం దీన్ని ఎందుకు సింపుల్ థింగ్, మీరు ఏదైనా అడిగారంటే పీపీటీ ఎందుకు యూజ్ చేస్తారంటే దిస్ ఈజ్ యూజింగ్ ఫర్ ద ప్రజెంటేషన్ పర్పస్. ప్రజెంటేషన్స్ అంటే ఎలాంటివి ఉంటాయి? మీటింగ్ ప్రజెంటేషన్స్, సెమినార్ ప్రజెంటేషన్స్, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్, ఇలాగ డిఫరెంట్ ప్రజెంటేషన్స్. అంటే ఏదైనా కూడా మనం ఒక న్యూ కాన్సెప్ట్ కావచ్చు, ఓల్డ్ కాన్సెప్ట్ కావచ్చు, దాన్ని మనం ఒక బోర్డు పైన కనుక ప్రజెంట్ చేయాలంటే మనం ప్రతి ఒక్క పాయింట్ని నోట్ చేసుకోవాలి. అది చూడడానికి అంత అట్రాక్టివ్గా ఉండదు, పైగా టైం కూడా పడుతుంది. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే పీపీటీలో మనం ఆల్రెడీ కీ పాయింట్స్ని మనం నోట్ చేసి పెట్టుకుంటాం. నోట్ చేసి పెట్టుకొని మనకి ఏవైతే చూపించాలో దానికి అనుగుణంగా మనం ఈ యొక్క పీపీటీని స్లైడ్స్ని ప్రిపేర్ చేసుకొని మనం ప్రజెంటేషన్ చేసేటప్పుడు సింపుల్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి కీవర్డ్స్ అనేది ఏదైతే ఉంటుందో మనకి ఒక ఫ్లో అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దానికోసం ఈ యొక్క పీపీటీ యూజ్ చేస్తాం. సింపుల్ థింగ్. ఇప్పుడు మనం ఎలాగ ఓపెన్ చేయాలనేది చూసాం. ఓపెన్ చేస్తే ఇలాగ వస్తుంది. ఈ విధంగా ఓపెన్ చేస్తేనే మనకి ఎక్సెల్ వర్డ్లో లాగానే మనకి ఇక్కడ ఏముంటుందంటే టైటిల్ బార్ ఉంటుంది, క్లోజ్ బటన్ అనేది కూడా సేమ్ ఉంటుంది, ఏమీ చేంజ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ మెనూ బార్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ మెనూ బార్లో ఏంటంటే అక్కడున్న ఎంఎస్ వర్డ్లో ఉన్న కొన్ని కామన్వి ఉంటాయన్నమాట. ఎంఎస్ వర్డ్లో ఉన్నటువంటి కొన్ని కామన్వి కూడా ఉంటాయి. సో నేను మళ్ళీ అవి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఇక్కడ చూడండి మెనూలోనే హోము, ఇన్సర్ట్, డ్రా, డిజైన్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటాయి, కానీ ఇక్కడ కొంచెం డౌన్ వస్తే ఇక్కడ రూలర్ స్కేల్ బార్ అలాగే ఉంటుంది. దీన్ని మనం స్లైడ్ అని అంటాం. మీరు ఏదైనా ఒక కంటెంట్ అనేది రాయాలి అంటే, ఒక టెక్స్ట్ అనేది రాయాలంటే ఫస్ట్ మీకు ఏముండాలి అంటే ఈ యొక్క టెక్స్ట్ బాక్స్ అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడు నాకు ఈ యొక్క టెక్స్ట్ బాక్స్లో సపోజ్ నేను ఇక్కడ థింక్ స్మార్ట్ సొల్యూషన్స్ అని టైప్ చేస్తాను. థింక్ స్మార్ట్ సొల్యూషన్స్ అని టైప్ చేస్తాను. ఇక్కడ సబ్ టైటిల్ అండి, అంటే నేను ఏమైనా కొటేషన్ పెట్టాలంటే పెట్టచ్చు. సపోజ్ ఇట్స్ ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టేస్తాను. ఇప్పుడు మనకి ఇది ఒక స్లైడ్ సింపుల్గా ఉంది. ఈ యొక్క టెక్స్ట్ నాకు ఈ స్లైడ్ అయిపోయింది. నాకు ఇంకొక స్లైడ్ కావాలి అంటే మీకు ఆటోమేటిక్గా ఇంకొక స్లైడ్ ఇన్సెట్ అవుతుంది. ఇక్కడ మీకు పీపీటీలో ఇంకొక స్లైడు ఆటోమేటిక్గా ఇన్సెట్ అవుతుంది. ఇక్కడ మనం కంపల్సరీ ఏం చేయాలి అంటే ఇక్కడ ఫైల్లో ఈ యొక్క హోమ్లో మీకు ఇక్కడ న్యూ అని ఉంటుంది చూడండి, న్యూ స్లైడ్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకొక స్లైడ్స్ అనేది మీరు తీసుకోవాలి. ఇవి వచ్చేసి మీకు స్లైడ్స్ యొక్క లేఅవుట్స్ ఉంటాయి, ఒక్కొక్క టైప్ ఆఫ్ లేఅవుట్. చూడండి, ఇప్పుడు నాకు ఓన్లీ టైటిల్ ఒకటే చాలంటే ఈ టైప్ చూస్ చేసుకుంటాం. టైటిల్ అండ్ కంటెంట్ కూడా రాయాలంటే ఈ టైప్ చూస్ చేసుకోవాలి. అలాగే సెక్షన్ హెడ్, అంటే ఈ హెడ్ సెక్షన్కి ఒక హెడ్ లాగా యూజ్ చేసుకోవాలంటే ఈ టైప్ అనమాట. అలాగే రెండింటిని మీరు టూ కంటెంట్స్ ఏదైనా ఉంటే దాన్ని కంపారిజన్కి, అలాగే మీకు కంపారిజన్కి అయితే ఇలాగా ఓన్లీ టైటిల్ ఒకటి చాలు అంటే ఈ టైప్ ఆఫ్ చూస్ చేసుకోవాలి. బ్లాంక్ అంటే ఎంటీ, అంటే మనం ఏదైనా ఒక ఇమేజెస్ పెట్టాలి, పిక్చర్స్ పెట్టాలి, అలాంటప్పుడు మనకి ఒక బ్లాంక్ అనేది యూజ్ చేస్తాం. అలాగే కంటెంట్ విత్ క్యాప్షన్స్, అంటే కంటెంట్ ఉండాలి, క్యాప్షన్స్తో పెట్టుకోవాలి అన్నప్పుడు ఈ టైప్ యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి పిక్చర్స్ విత్ ద క్యాప్షన్, అంటే పిక్చర్స్ ఉండాలి, క్యాప్షన్ ఉండాలి అంటే ఈ టైప్. అంటే ఇవన్నీ కూడా మీకు ఇలాగా ఉంటాయన్నమాట. అంటే మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ చూస్ చేసుకోవాల్సింది. ఒకవేళ నేను బ్లాంక్ తీసుకున్నాను అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాంక్ తీసుకుంటాను. ఇప్పుడు నేను బ్లాంక్ తీసుకుంటే ఇక్కడ కంటెంట్ రాస్తున్నాను కానీ యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, ఇక్కడ మనకి కంటెంట్ అనేది రాస్తున్నాను కానీ నాకు యాక్సెప్ట్ అవుతుందా అంటే యాక్సెప్ట్ అవుతుందా, ఎందుకంటే మీకు ఒక స్లైడ్లో మీరు ఏదైనా ఒక కంటెంట్ అనేది రాయాలంటే యూ షుడ్ నీడ్ ద టెక్స్ట్ బాక్స్. టెక్స్ట్ బాక్స్ లేకుండా మీరు ఏమి స్టైల్లో రాయలేరు.
అంటే ఇక్కడ మీకు లేఅవుట్ అని ఉంటుంది. లేఅవుట్ పైన క్లిక్ చేస్తేనే మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్. సపోజ్ నాకు రెండింటి కంపారిజన్ కావాలి, క్లిక్ చేస్తాను. సపోజ్ నేను ఇక్కడ ఈ టైప్లో వచ్చేస్తాను. నాకు ఇక్కడ సపోజ్ కంప్యూటర్ అనిపిస్తాను. కంప్యూటర్ని మనకి ఇంకా అలైన్మెంట్ చేసుకోవడం అన్నీ కూడా కామనే కదా, లెఫ్ట్ రైట్ సెంటర్. సో ఇవన్నీ కూడా మనకు వర్డ్లో వచ్చాయి. సో వర్డ్లో ఉన్న విధంగానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇక్కడ మనకి 2 కంపారిజన్ ఉన్నాయి. సపోజ్ నేను రెండింటిని కంపారిజన్ చేయాలి. సపోజ్ ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి. సో ఇన్పుట్లో మనకి ఏవేవి డివైజెస్ ఉంటాయో ఇక్కడ రాయాలి. ఓకే, అప్పుడు సపోజ్ ఏముంటాయి ఇన్పుట్ డివైజెస్లో, కీబోర్డ్, ఎంటర్ ఇవ్వండి. నెక్స్ట్ మౌస్. సపోజ్ నెక్స్ట్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ మౌస్తో క్లిక్ చేసేసుకోండి. ప్రింటర్, మానిటర్. సో ఇలాగా మీరు ఏవైనా రాసుకోండి, నో ప్రాబ్లం. మీకు ఏవైతే రిలేటెడ్ కంటెంట్ ఉంటుందో కంటెంట్ రిలేటెడ్గా మనం రాస్తాం. ఓకే, ఇట్లా రాసుకోండి. మళ్ళీ మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే మళ్ళీ మీరు